హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను గ్యాస్ స్టవ్ మనకి డర్టీగా అవ్వకుండా, గ్యాస్ స్టవ్ అనేది రిపేర్ రాకుండా మీకు కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నాను. ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే కనుక మనకి గ్యాస్ స్టవ్ అనేది అసలు రిపేర్ రాదు, మెస్సీ అవ్వదు, అంటే డర్టీ అవ్వదు. ఇమీడియట్లీ క్లీన్ ది గ్యాస్ స్టవ్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇమీడియట్లీ క్లీన్ ది గ్యాస్ స్టవ్. అంటే మనం ఇలాగా రైస్ పెడతాము, రైస్ పెట్టినప్పుడు ప్రెషర్ కుక్కర్ ఇలా పొంగిపోతూ ఉంటుంది. పొంగిపోయినప్పుడు మనం అది ఎప్పటికప్పుడు వెంటనే ఇమీడియట్గా ఒక క్లాత్ తీసుకుని వెంటనే తుడిచేస్తే కనుక మనకి అసలు డర్టీగా అవ్వదు అన్నమాట. తర్వాత క్లీన్ చేద్దాంలే అని వదిలేస్తే అది చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇమీడియట్గా ఒక క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసేస్తే మీకు అంత పని అనిపించదు. ఏది పడినా సరే, పాలు పడినా ఆయిల్ పడినా అది తడిగా ఉన్నప్పుడే మనం వెంటనే కనుక క్లీన్ చేసేసుకుంటే మనకి అసలు డర్టీగా అవ్వదు. స్టవ్ అసలు చాలా నీట్గా ఉంటుంది. మనం తర్వాత క్లీన్ చేసినా చేయకపోయినా కానీ బాగానే ఉంటుంది. ఏదన్నా పడిన వెంటనే క్లీన్ చేసేసేయండి. ఇలాగా క్లీన్ చేసేస్తే కనుక మీకు స్టవ్ అనేది డర్టీ అవ్వదు. ఇదే అస్సలైన బెస్ట్ టిప్ అన్నమాట. నిజంగా ఇంతకన్నా బెస్ట్ టిప్ ఉండదు. మిగిలినవన్నీ మామూలుగా చెప్తాం అంతే. సెకండ్ టిప్ వచ్చేసి టు అప్లై ది ఆయిల్ ఇన్ ది గ్యాస్కెట్. అంటే మనం ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు మనకి అది పొంగిపోయి అదంతా రైస్ అయినా పప్పు అయినా సరే గ్యాస్ స్టవ్ మీద పడిపోతూ ఉంటుంది కదా. అలా పొంగకుండా ఉండాలి అంటే అలా ఆయిల్ అప్లై చేసి మనం విజిల్ పెడితే కనుక పొంగదు అన్నమాట. ఇదిగోండి చూడండి, అసలు పొంగకుండా విజిల్ అనేది బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒకసారి ఆయిల్ అప్లై చేసినా సరే మనకి పొంగిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ గ్యాస్కెట్ అనేది సాఫ్ట్గా అయిపోద్ది అన్నమాట. మామూలుగా మనం కొన్నప్పుడు గ్యాస్కెట్ ఎలా ఉంటుంది, రఫ్గా అంటే హార్డ్గా ఉంటుంది. మనం అది ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పటికీ ఆ హీట్కి అది స్మూతీగా అంటే సాఫ్ట్గా అయిపోద్ది అన్నమాట. అప్పుడు మనం టు రిఫ్రిజిరేట్ ది గ్యాస్కెట్. అంటే థర్డ్ టిప్ వచ్చేసి టు రిఫ్రిజిరేట్ ది గ్యాస్కెట్. అంటే మనం ఆ గ్యాస్కెట్ని మనం దాని పని అయిపోయాక క్లీన్ చేసేసి మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫోర్త్ టిప్ వచ్చేసి టు మెయింటైన్ ది స్పూన్ రెస్ట్ ఇన్ ది గ్యాస్ స్టవ్. అంటే మనం వంట చేసేటప్పుడు కనుక ఇలా ఒక గిన్నె పెట్టి మనం వంట చేసేటప్పుడు మనం గరిట వాడాక అందులో పెట్టేస్తే మనకి గ్యాస్ స్టవ్ అనేది మెస్సీ అవ్వదు, డర్టీ అవ్వదు అన్నమాట. అంటే దానికి ఉన్నదంతా స్టవ్ మీద పడుతూ ఉంటుంది కదా, అది. తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేసి యాడ్ ది స్పూన్ బాయిలింగ్ దాల్ ఆర్ రైస్. అంటే మనం పప్పు వండినా రైస్ వండినా అవి పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు స్టవ్ అనేది డర్టీగా అయిపోద్ది. అప్పుడు కనుక మనం ఇలా ఒక గరిట అందులో పెట్టేసాం అనుకోండి, మనం ఏదైనా పనిలో ఉన్నా సరే అది పొంగదన్నమాట. గరిట పెడితే కింద రైస్ ఉన్నా పప్పు ఉన్నా అది బరువుగా ఉంటుంది కదా, మనం గరిట పెట్టినప్పటికీ మనకి పొంగకుండా ఉంటుంది. అదే సిక్స్త్ టిప్ వచ్చేసి క్లీన్ ది గ్యాస్ బర్నర్స్. అంటే మనం గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, ఆ బర్నర్స్ మనం పాలు పొంగినప్పుడు అన్నం పొంగినప్పుడు దాని మీద పడుతుంది కదా, పడినప్పుడు అది మండిపోయి మనకి మసిలా ఫామ్ అయిపోయి ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఆ మస్ అంతా అలా ఉండిపోయి మనకి మంట సరిగ్గా రాదన్నమాట. అప్పుడు మనం ఇలా చింతపండు, కొంచెం సాల్ట్, నిమ్మకాయ తీసుకొని ఆ బర్నర్స్ అనేవి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ అవి బాయిల్ చేయాలి. అప్పుడు మీకు అలా బాయిల్ చేశారనుకో, అప్పుడు మీకు బాయిల్ చేసి అవి ఐరన్ స్క్రబ్బర్తో రబ్ చేస్తే అప్పుడు మీకు మంట అనేది పెద్దగా వస్తుంది. మనకి మంట చిన్నగా వస్తుంది అనుకుంటాం, కానీ అది మనం చేయడం వల్ల వస్తుందని మనకి అర్థం కాదు. అందుకే మనం ఇలా బర్నర్స్ అనేవి మనం మసిపట్టినప్పుడు ఏదన్నా పొంగినప్పుడు అది మసిలా ఫామ్ అయిపోద్ది అన్నమాట మండి. అందుకని చెప్పేసి అవి మంట రాదు. మనం ఇలా అప్పుడప్పుడు మంత్లీ అయినా సరే మనం ఇలా చేసుకుంటే కనుక మనకి మంట అనేది పెద్దగా వస్తుంది. ఇదిగోండి, ఇలా బాయిల్ చేసేసి మనం ఐరన్ స్క్రబ్బర్తో దాన్ని రబ్ చేస్తే మనకి క్లోజ్ అయిన ఆ హోల్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అయ్యి మనకి మంట అనేది పెద్దగా వస్తుంది అన్నమాట. వీటిని తీసేసి మనం మంచిగా
ఐరన్ స్క్రబ్బర్తో రబ్ చేసేస్తే ఇదిగో ఇలా వస్తుంది. హోల్స్ అన్నీ క్లోజ్ అయిన హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి మంట అనేది పెద్దగా వస్తుంది. మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలి, నైట్ కుదరదు అనుకున్నప్పుడు మనం ఇలా ఒక హార్పిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్తో మనం క్లీన్ చేస్తామంటే అది కొంచెం కెమికల్స్ కదా, హార్డ్గా అనిపిస్తుంది. కాబట్టి మన ముక్కుకి మన చేతులకి కొంచెం ప్రొటెక్ట్ చేసుకొని చేసుకోవాలి. మీరు ఎంత హార్పిక్తో క్లీన్ చేసినా అవి ఎంత షైనింగ్ వచ్చినా సరే అవి వన్ డేనే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ రోజులు ఉండవు. అంటే మనం మంట పెడతాం కదా ఎలా అయినా సరే, అప్పుడు ఆ మంటకి మనకి ఎలా అయినా సరే అవి బ్లాకిష్ వచ్చేస్తాయి. మనకి హోల్స్ ఓపెన్ అయ్యి మంచిగా దానికి ఉన్న బ్లాక్నెస్ పోతే సరిపోతుంది, అంతే కదా. దానికోసం మనం చింతపండుతో చేసేది సరిపోతుంది. నాకు ఇన్స్టెంట్గా ఇప్పుడే కావాలి అనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవాలి, ముక్కుకి క్లాత్ కట్టుకోవాలి మనం ఇది చేసేటప్పుడు. అంటే అవి కెమికల్స్ కదా, ఆ కెమికల్స్ చూడండి 15 మినిట్స్కి ఆ గిన్నె అంతా ఎలా అయిపోయిందో మొత్తం అంతా. అలాంటిది మన స్కిన్ అంటే ఇంకా పాడైపోద్ది కాబట్టి కంపల్సరీ గ్లౌజెస్ వేసుకొని ముక్కుకి క్లాత్ కట్టుకొని తర్వాత ఒక 15 మినిట్స్ అందులో నానబెట్టి అప్పుడు మనం ఇవి బ్రష్తో కానీ ఐరన్ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేస్తే అవి మంచిగా షైనింగ్ వస్తాయి అన్నమాట. మీరు ఇవి ఎంత అలా క్లీన్ చేసినా వన్ డే కన్నా ఎక్కువ ఉండవు, బాగా మసి పెట్టేస్తాయి. మీరు ఇన్స్టెంట్గా కావాలి, నేను ఇప్పుడు చేయాలి, నాకు ఇప్పుడు పండగ ఉంది, లేకపోతే ఎవరైనా వస్తారు అన్నప్పుడు ఇలా చేసుకోండి. ఇలా బ్రష్తో కానీ ఐరన్ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసేస్తే అవి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా షైనింగ్ వస్తాయి, ఇన్స్టెంట్గా అయిపోద్ది, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మ్యాక్సిమం చింతపండుతో చేసేదే చేయండి. అంటే ఇది కూడా చూపిస్తే మీకు 2 టిప్స్లా అవుతాయి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. నాబ్స్, ఇప్పుడు మనం నాబ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. నాబ్స్ కూడా క్లీన్ చేస్తేనే మనకి మంట అనేది బాగా వస్తుంది అన్నమాట, ఫ్లేమ్ అనేది. ఇవి చూసారా, క్లీన్ ది కంట్రోల్ నాబ్స్. మనం ఇది తడి చేయకుండా క్లీన్ చేసుకోవాలి. మనం అవి బ్రష్తో క్లీన్ చేసి తడి చేయకుండా తుడవాలి, లేకపోతే అది స్ట్రక్ అయిపోద్ది, మనకి మంట పెద్దగా చిన్నగా రాదన్నమాట. మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం అంతా క్లీన్ చేస్తాం కదా, అప్పుడు కంపల్సరీ బర్నర్స్ అనేవి క్లోజ్ చేయాలి. క్లోజ్ ది బర్నర్స్, 8th టిప్ వచ్చేసి అవి కంపల్సరీ క్లోజ్ చేయాలి. గ్యాస్ మొత్తం ఆఫ్ చేయాలి, మొత్తం అప్పుడే క్లీన్ చేయాలి. క్లోజ్ ది బర్నర్స్ మనం క్లోజ్ చేయకపోతే కనుక వాటర్ అందులోకి వెళ్తే అది మొత్తం గ్యాస్ స్టవ్ అంతా ఐరన్తోనే ఉంటుంది కాబట్టి ఐరన్తో ఉన్నప్పుడు మీకు అవి హోల్స్ అనేవి మొత్తం పొడిగిపోయి మనకి గ్యాస్ సప్లై అనేది రాదన్నమాట. 9th టిప్ వచ్చేసి క్లీన్ ది గ్యాస్ స్టవ్ వెనిగర్తో కానీ బేకింగ్ సోడాతో కానీ క్లీన్ చేస్తే మీకు స్టవ్ అనేది మంచిగా క్లీన్గా అవుతుంది అన్నమాట. కంపల్సరీ మాత్రం ఇలా ప్లాస్టిక్ మూతలు కానీ ఏమన్నా స్టీల్ గిన్నెలు కానీ ఏమన్నా పెట్టి క్లోజ్ చేశాక అప్పుడు మీరు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మీకు తర్వాత ప్రాబ్లం ఉండదు. లేదనుకో వాటర్ వెళ్తే తుప్పు పట్టేసి మొత్తం అంతా ఆ తుప్పు అందులో ఉండిపోయి మనకి గ్యాస్ సప్లై అనేది సరిగ్గా రాక మంట అనేది రాదన్నమాట. అందుకే ఇలా క్లీన్ చేసుకోండి. నేను బేకింగ్ సోడా అప్లై చేశాను ఫస్ట్, తర్వాత డిటర్జెంట్ అప్లై చేశాను. మనం వెనిగర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్తో అయితే మీకు మంచిగా ఇన్స్టెంట్గానే బాగా ఎక్కువ మరకలు గట్టా తుప్పు మరకలు లాగా డర్టీగా ఉంటే అప్పుడు వెనిగర్తో క్లీన్ చేస్తే మీకు ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంతే అండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. మనం ఇలాగా ఐరన్ స్క్రబ్బర్తో రబ్ చేసుకుని అప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. అంతే, అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ అన్నీ నేను పాటిస్తున్నానండి. మరి మీరు కూడా మంచిగా ఇలా పాటిస్తే కనుక మనకి గ్యాస్ స్టవ్ అనేది అస్సలు డర్టీగా అవ్వదు, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ అనేది కూడా రిపేర్ రాదు. మీరు హోల్స్ పూడిపోయినప్పుడల్లా మీరు చింతపండు నిమ్మకాయ అది వేసి నైట్ నానబెట్టి చేస్తే మీకు అది కూడా మంచిగా బాగా పనిచేస్తుంది. నాబ్స్ కూడా క్లీన్ చేసుకోండి, స్టవ్ క్లీన్ చేసుకోండి. ఏదన్నా పడినప్పుడు వెంటనే తుడిచేసుకోండి. అప్పుడు మీ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్గా నీట్గా ఉంటుంది, రిపేర్ అనేది కూడా రాదు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి ఒకసారి.
థ్యాంక్ యూ. ఇదిగోండి మొత్తం లాస్ట్కి వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇవిగోండి బర్నర్స్. ఇవి మనకి ఒక్కరోజే ఉంటాయి, మనం ఎంత క్లీన్ చేసినా. మనకి హోల్స్ తెరుచుకోవాలి అంటే కనుక మంచిగా అది చింతపండు చేసుకోండి, లేకపోతే